నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కూటమి అభ్యర్థిగా ముమ్మడివరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజు విస్తృత ప్రచారం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసిందేమీ లేదని, సూపర్ 6 పథకాలతో ప్రజలకు అన్ని విధాల లబ్ధి చేకూరుతుందని అన్నారు. ముమ్మడివరంలో ప్రజలు కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముమ్మడివరం నియోజకవర్గంలో రోడ్లు, త్రాగునీరు, శివారు భూములకు సాగునీరు అందిస్తారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ముమ్మడివరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజు గారు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మనం కలిసాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముమ్మడివరం నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి సమస్యలను గుర్తించారు, మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి? మరి జరిగిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఏదైతే రోడ్డు వచ్చారో ఆ రోడ్డు చూసుంటారు. ఈ 5 సంవత్సరాల నుంచి కనీసం ఎక్కడ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఏదో సంక్షేమం అనే ముసుగులో నవరత్నాలు అన్నాడు. మరి పెన్షన్ 3000 ఇస్తా అన్నాడు. లాస్ట్ 3 నెలలు ఇచ్చాడు 3000. 2250, 2500, 27 పెంచుకుంటూ పోతా అని చెప్పి లాస్ట్లో 3 నెలలు మాత్రమే దాంట్లో మాట తప్పాడు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మద్యం ఇలా ఉన్న డిస్టిలరీలన్నీ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకుని మద్యం మీద వేల లక్షల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో అక్కడ అభివృద్ధి లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే సర్వనాశనం చేశారు. ఆ రోజు మేము పంచాయతీరాజ్ వ్యవస్థను ఎంత ప్రతిష్టం చేసామంటే గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేసాం, ఇంటింటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డు ఇచ్చాం, వీధి వీధికి ఎల్ఈడి బల్బు వేసాం, ఇంటింటికి దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం. మరి అదేవిధంగా చంద్రన్న బీమా ఇచ్చాం, పెళ్లి చేసింది పెళ్లి కానుకలు ఇచ్చాం, సంక్రాంతి కానుకలు ఇచ్చాం. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ కనీసం ఊర్లో ఉన్న చెత్తను కూడా ఒక డంప్ యార్డ్ పెట్టి చెత్త ద్వారా కూడా దాన్ని ఎరువు చేసి సంపద సృష్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంతో గొప్ప సంకల్పంతో డంపింగ్ యార్డ్లన్నీ కూడా కడితే ఈరోజు ఇతను వచ్చిన తర్వాత పంచాయతీరాజ్లో డబ్బంతా కూడా తిరిగి పట్టిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వాలన్నా, రోడ్డు శుభ్రం చేయాలన్నా, ఒక ఎలక్ట్రిసిటీ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా పంచాయతీరాజ్ పరిశిష్టంగా ఉండాలి. అటువంటి దాన్ని కాలయాపన చేసి సర్పంచులు కూడా కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్రం చూసుకుంటే ఇవాళ సర్వనాశనమే. ఏది అమరావతి రాజధాని 3 రాజధానులు కడతాన్నాడు. ఎక్కడ కట్టాడు రాజధానులు? ఎక్కడ కట్టాడా? ఋషికొండ గుండు కొట్టించాడు తప్ప, అక్కడ ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పెట్టాడు తప్ప ఎక్కడ 3 రాజధానులు కట్టలేదు. అదేవిధంగా మరి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం పోలవరంగా చేసుకుని రైతాంగం గురించి మిగులు జలాలన్నీ సముద్రంలో వేస్ట్ అవుతున్నాయి. ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఎప్పుడూ కూడా నీరు, సాగునీరు కానీ తాగునీరు కానీ కరువు ఉండకుండా చేసి మిగిలిన జలాలు అన్ని 13 జిల్లాలకి పంచాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఆ ప్రాజెక్ట్ 72% పూర్తి చేస్తే కనీసం 2% కూడా ఇతను పూర్తి చేయలేదు. ఆ ప్రాజెక్ట్ పాడైపోయే పరిస్థితి ఉంది. ఇవాళ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు. ఒక ఇండస్ట్రీ లేదు. ఇతను వచ్చిందో ఇండస్ట్రీస్ అన్ని బయటకు వెళ్ళిపోయిన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ సమిట్స్ పెట్టి మరి కియా ఇండస్ట్రీని కానీ మరి శ్రీ సిటీలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు తెచ్చాం. మరి ఈరోజు ఇతను వచ్చిన తర్వాత అమర్రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలే బయటకు వెళ్ళిపోయినాయి. మరి పిల్లలందరూ చదువుకుని నిరుద్యోగులుగా మారిపోతున్నారు. అదే కాకుండా కొత్త సంస్కృతి ఎప్పుడు లేనటువంటిది మా నియోజకవర్గంలో కానీ స్టేట్లో కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ విచ్చలవిడిగా దొరుకుతుంది. మరి 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఎక్కడ గంజాయి, డ్రగ్స్ అనే పేరే తెలియదు మా నియోజకవర్గ ప్రజలకి. అటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ వ్యాపారం, అదేవిధంగా లెక్కర వ్యాపారం, అదేవిధంగా శాండ్ అక్రమ తవ్వకాలు, అదేవిధంగా మరి హౌస్ సైట్లో అవినీతి, మరి ఎక్కడైనా లేఅవుట్ ఎత్తే దాంట్లో అవినీతి, అన్ని రకాలుగా అవినీతితో కూడిపోయింది తప్ప ఆ రోజు ఏదో తండ్రిని అడ్డం పెట్టి 1,00,000 కోట్లు దోసుకుని ఏదో మాయమాటలు చెప్తే ప్రజలందరూ ఓట్లు వేశారు. 151 సీట్లు ఇచ్చారు. ఇలా అందరికీ గుండు కొట్టి 5 లక్షల కోట్లు ఇంటికి పట్టుకుపోతున్నారు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడు మనకి. దాని మీద క్లియర్గా ప్రజలందరికీ కూడా తెలిసింది. అదే కాకుండా రెట్టింపు సంక్షేమాన్ని కూడా మేము కూడా ఇస్తున్నాం. అందుకే బీజేపీ ప్రభుత్వం పొత్తు పెట్టుకున్నాం. వీడు చేసిన 11 లక్షల అప్పులు, 1 కోట్ల అప్పులు తీర్చాలి, ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో ఒక చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ చేసి సంపాదించి సంపదను సృష్టించి మరి ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన తప్ప ఇడిగిలా ఉన్నది అప్పులు చేసి ఇవ్వాలనే మనస్తత్వం కాదు. మరి తప్పనిసరిగా ఆయన సుదీర్ఘమైన అనుభవం ఉంది. దానికి తోడుగా ఇలా జన సైనికులందరూ తోడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సంకల్పం ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన పొత్తు పెట్టుకుని మరి కలిపి వెళ్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో జనసేన నుంచి, బీజేపీ నుంచి కూడా సహకారం చేస్తున్నారు. మా నియోజకవర్గం నుంచి ప్రజలందరూ 2014-19 వరకు నేను అత్యధికంగా బత్తిని సుబ్బారావు గారు బాలయోగ్యతతో అత్యధికంగా 1,800 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం. మరి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా నాకు అఖండ స్వాగతం పలికి స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఈ ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని కూడా క్లియర్గా తెలిసింది కాబట్టి రూట్ లెవెల్ వరకు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు,
అదేవిధంగా యువత ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. అందరూ మాకు ఏకతాటిగా మద్దతు చేసి ఏదైతే సతీష్ కుమార్ కూడా గతంలో మేజర్గా చేసిన వాళ్ళు నాయకులు అందరూ కూడా అందరూ స్తబ్దతగా ఉండి నాకే సహకారం చేస్తున్నారు. ఎందుకంటే అతను వాడే 5 సంవత్సరాల్లో అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు, అతని బిహేవియర్ తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం అడగకపోయినా వాళ్ళు ఎదురొచ్చి మాకు సహకరించే పరిస్థితి ఉందంటే ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీ అందరూ అర్థం చేసుకోవచ్చు. మరి దీన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో బాలయోగి గారు అబ్బాయిని పార్లమెంట్కి పంపుతాం. నన్ను ప్రజలందరూ కూడా దీవించి మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి పంపుతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ అవడం ఖాయం. తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధితో పాటు మా నియోజకవర్గానికి అభివృద్ధి తేడానికి బాలయోగి గారు అబ్బాయి నేను కృషి చేసి తప్పనిసరిగా మా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి అన్నింటి కృషి చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పుకుంటూ ప్రచార కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అఖండ స్వాగతం పలుకుతారు. మీ అందరూ కూడా చూశారు కాబట్టి దాని మీద మాకు గెలుపుకి ధీమాగా ఉన్నాం. అలాగే మూడువరం నియోజకవర్గంలో ప్రజలకు ముఖ్యంగా కావాల్సినవి ఏం గుర్తించారు, మీరు నగ్గిన తర్వాత చేయబోయే కార్యక్రమాలు చెప్పండి. మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య మంచినీళ్ళ సమస్య. ఆ రోజు నేను మా తెలుగుదేశం పార్టీ అధికారం ఉండగా ఈ నగర పంచాయతీకి 111 కోట్లు తెచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ తీసుకొచ్చి వర్క్ మొదలెట్టే టైంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు దాకా ఏది చేయకుండా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రూరల్ ఏరియాకి 150 కోట్లు 250 కోట్లు మంచినీళ్ళ సమస్య తీరుద్దామని నేను ఆ రోజు శాంక్షన్ చేయించాం. అవన్నీ కూడా పాడు చేశారు. సుమారు 35 కోట్లు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ శాంక్షన్ చేసాం, అది పాడు చేశారు. మరి R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు అయితే సుమారు 50 కోట్ల రూపాయల పైనే మరి అవన్నీ శాంక్షన్ తీసుకొచ్చి మా ప్రభుత్వం మారిపోవడం అవన్నీ కూడా పాడు చేశారు. ఏదైతే మంచినీళ్ళ సమస్య ఉందో అది ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దాన్ని మేము అత్యధికంగా తెచ్చి మేము తీసుకుంటాం. అదే కాకుండా లంక గ్రామాలన్నీ కూడా ఒక నది కోత గురైపోతున్నాయి. దాని మీద కూడా మేము గతంలో ట్రై చేసాం, అప్పుడు అవ్వలేదు. తప్పనిసరిగా అప్పుడు ఎస్టిమేట్స్ వెళ్ళి దాని మీద శాంక్షన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన శంకుస్థాపన చేసి 2019లోనే మరి శంకుస్థాపన చేయడు. మన మూలపాలెం బ్రిడ్జ్ కానీ, గోగులంక బ్రిడ్జ్ కానీ, ఎదుర్లంక రాయన్ కానీ, మన లంకలో ఉన్న కమినికి రాయన్ కానీ ఇప్పుడు దాకా ఒక రాడు కూడా వెళ్ళలేదు. కేవలం శంకుస్థాపనకి పరిమితం. దాని మీద అందరికీ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి మేము మళ్ళీ ఏదైతే మూలపాలెం బ్రిడ్జ్ ఉందో అది చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మరి అదేదో గోగులంక బ్రిడ్జ్ మాట ఇచ్చారు, ఎదుర్లంక రాయన్ పూర్తి చేస్తాం. ఈ లంక గ్రామాలన్నింటికి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సుమారు మాకు 500 నుంచి 1000 కోట్లు కావాలి ఆ గ్రామాలన్నీ కాపాడాలంటే. రాష్ట్రంలో డబ్బు లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హరీష్ పార్లమెంట్లో ఉంటాడు కాబట్టి అత్యధికంగా నిధులు డిజాస్టర్ మేనేజ్మెంట్ తెచ్చి ఆ లంక గ్రామాలన్నీ కాపాడాలనేది ప్రధానమైన 2 సమస్యలు. మనం తప్పకుండా మేము పూర్తి చేస్తాం. మనం చూస్తున్నాం ముమ్మడివరం నియోజకవర్గంలో సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. అలాగే ముమ్మడివరంలో ప్రధాన సమస్యగా మంచినీటి సమస్య ఉంది. ఈ సమస్యను నేను నగ్గిన తర్వాత పూర్తిగా ప్రజలకు అందిస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్, ముమ్మడివరం నుండి.